Welcome back to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాళ వీడియోలో కూడా ఎప్పట్లాగనే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నవ్ లెటర్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ వాళ్ళు తినకపోతే నేను ఊరుకోను. దీని ఇంగ్లీష్లో I won't keep quiet if they don't eat. I won't keep quiet if they don't eat. వాళ్ళు తినకపోతే నేను ఊరుకోను. ఇక్కడ నేను ఊరుకోను అన్నదానికి ఐ వోంట్ కీప్ క్వైట్ అని వస్తుంది. అలాగే ఇఫ్ దే డోంట్ ఈట్, వాళ్ళు తినకపోతే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అంటే నాకు ఇష్టం, కానీ ఆమెతో మాట్లాడడానికి నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. దీని ఇంగ్లీష్లో ఐ లైక్ హెర్ బట్ ఐ ఆమ్ టూ షై టు టాక్ టు హెర్. ఐ లైక్ హెర్ బట్ ఐ ఆమ్ టూ షై టు టాక్ టు హెర్. ఆమె అంటే నాకు ఇష్టం, కానీ ఆమెతో మాట్లాడడానికి నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకి నిద్ర వస్తున్నట్లుందా. దీని ఇంగ్లీష్లో డస్ షీ ఫీల్ స్లీపీ. డస్ షీ ఫీల్ స్లీపీ. దీన్నే ఈజ్ షీ ఫీలింగ్ స్లీపీ. ఈజ్ షీ ఫీలింగ్ స్లీపీ అని కూడా చెప్పవచ్చు. ఆమెకి నిద్ర వస్తున్నట్లుందా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అందుకు కాదు ఆమె నన్ను అడిగింది. దీని ఇంగ్లీష్లో దట్ ఈజ్ నాట్ వై షీ ఆస్క్డ్ మీ. దట్ ఈజ్ నాట్ వై షీ ఆస్క్డ్ మీ. అందుకు కాదు ఆమె నన్ను అడిగింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ పెళ్ళి ఎక్కడ జరిగింది. దీని ఇంగ్లీష్లో వేర్ వాజ్ ద మ్యారేజ్ హెల్డ్. వేర్ వాజ్ ద మ్యారేజ్ హెల్డ్. పెళ్ళి ఎక్కడ జరిగింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె వచ్చే సంవత్సరం జాబ్లో ఉంటుందా. దీని ఇంగ్లీష్లో విల్ షీ బీ ఇన్ ఏ జాబ్ నెక్స్ట్ ఇయర్. విల్ షీ బీ ఇన్ ఏ జాబ్ నెక్స్ట్ ఇయర్. ఆమె వచ్చే సంవత్సరం జాబ్లో ఉంటుందా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిడ్జ్లో స్వీట్లు ఉన్నాయి ఇస్తావా. ఫ్రిడ్జ్లో స్వీట్లు ఉన్నాయి ఇస్తావా. దీని ఇంగ్లీష్లో కెన్ యూ గివ్ మీ ద స్వీట్స్ ఫ్రమ్ ఫ్రిడ్జ్. కెన్ యూ గివ్ మీ ద స్వీట్స్ ఫ్రమ్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో స్వీట్లు ఉన్నాయి ఇస్తావా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ కాఫీ చాలా వేడిగా ఉంది, కాబట్టి జాగ్రత్తగా సిప్ చేయండి. దీని ఇంగ్లీష్లో కాఫీ ఈజ్ వెరీ హాట్, సో సిప్ ఇట్ కేర్ఫుల్లీ. కాఫీ ఈజ్ వెరీ హాట్, సో సిప్ ఇట్ కేర్ఫుల్లీ. కాఫీ చాలా వేడిగా ఉంది, కాబట్టి జాగ్రత్తగా సిప్ చేయండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నన్ను కొట్టడానికి ప్రయత్నించింది. దీని ఇంగ్లీష్లో షీ ట్రైడ్ టు బీట్ మీ. షీ ట్రైడ్ టు బీట్ మీ. ఆమె నన్ను కొట్టడానికి ప్రయత్నించింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె డబ్బు అంతా ఖర్చు పెట్టేయకూడదు. దీని ఇంగ్లీష్లో షీ షుడెంట్ స్పెండ్ ఆల్ హెర్ మనీ. షీ షుడెంట్ స్పెండ్ ఆల్ హెర్ మనీ. ఆమె డబ్బు అంతా ఖర్చు పెట్టేయకూడదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంతకు ముందు నేను ఫ్రూట్స్ తినేవాడిని. దీని ఇంగ్లీష్లో ఎర్లియర్ ఐ యూజ్ టు ఈట్ ఫ్రూట్స్. ఎర్లియర్ ఐ యూజ్ టు ఈట్ ఫ్రూట్స్. ఇంతకు ముందు నేను ఫ్రూట్స్ తినేవాడిని. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇదిగో నీ బుక్. దీని ఇంగ్లీష్లో హియర్ ఈజ్ యువర్ బుక్. హియర్ ఈజ్ యువర్ బుక్. ఇదిగో నీ బుక్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి నచ్చినప్పుడల్లా సంగీతం వినవచ్చు. దీని ఇంగ్లీష్లో హీ కెన్ లిజన్ టు మ్యూజిక్ వెనెవర్ హీ లైక్స్. హీ కెన్ లిజన్ టు మ్యూజిక్ వెనెవర్ హీ లైక్స్. అతనికి నచ్చినప్పుడల్లా సంగీతం వినవచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అత్యాశ కలిగిన వ్యక్తి కాదు. దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ నాట్ ఎ గ్రీడీ పర్సన్. షీ ఈజ్ నాట్ ఎ గ్రీడీ పర్సన్. ఆమె అత్యాశ కలిగిన వ్యక్తి కాదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అంతా కలిసి స్వీట్స్ పంచుకున్నారు. దీని ఇంగ్లీష్లో ఆల్ టుగెదర్ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్. ఆల్ టుగెదర్ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్. అంతా కలిసి స్వీట్స్ పంచుకున్నారు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్
ఆమె కావాలనే టీవీ సౌండ్ పెంచుతున్నది. దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ టీవీ ఇంటెన్షనల్లీ. షీ ఈజ్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ టీవీ ఇంటెన్షనల్లీ. ఆమె కావాలనే టీవీ సౌండ్ పెంచుతున్నది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ కేక్ ఎవరు చేశారో నాకు తెలుసు. దీని ఇంగ్లీష్లో ఐ నో హూ మేడ్ ద కేక్. ఐ నో హూ మేడ్ ద కేక్. కేక్ ఎవరు చేశారో నాకు తెలుసు. అదే ఇక్కడ నాకు తెలియదు, కేక్ ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ నో హూ మేడ్ ద కేక్ అంటే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీకు నచ్చిన వారిని మీరు ఆహ్వానించవచ్చు. దీని ఇంగ్లీష్లో యూ మే ఇన్వైట్ హూమ్ ఎవర్ యూ లైక్. యూ మే ఇన్వైట్ హూమ్ ఎవర్ యూ లైక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. I will see you with some other concept. Until then, please keep learning, keep practicing and keep supporting me.